అనేన రాంశమథ కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీకగురుమండనమాశ్రితోహం. చాందోగ్యోపనిషత్తు అనేక ఉపాసనల గురించి వివరణ ఇచ్చింది. కర్మాంగోపాసనలు, ప్రతీకోపాసనలు, సగుణ బ్రహ్మోపాసనలు, ఇలా అలాంటి వాట్లలో విరాట్ కోశోపాసన 3వ అధ్యాయంలో పంచదశ ఖండంలో ఈ ఉపాసనా ఫలంగా సంతానానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, దీర్ఘాయుష్మంతులై ఉంటారు అని చెబుతారు. అంటే అనుకోకుండా ఈ ఫలం కూడా ఉపాసకుడు లభిస్తుంది. అది కూడా అవసరమే అతనికి. ఎందుకంటే ఉపాసకుడికి రక్షణ అనేటటువంటిది అవసరం కదా. దేహం లేనిదే ఉపాసన కానీ వేదాంత శ్రవణం వగైరా ఇవన్నీ ఏమీ కూడా జరగవు. దాన్ని రక్షించేటటువంటి వాళ్ళు ఉండాలి. ఒకానొక స్థితిలో తన శరీరాన్ని రక్షించుకోలేని పరిస్థితి రావచ్చు. అటువంటప్పుడు శరీరం పుత్రాధీనం అవుతుంది. వాళ్ళు ఇతన్ని రక్షించవలసి ఉంటుంది. పైగా పుత్రుడు అనేటటువంటి వాడు వ్యావహారిక ప్రపంచంలో వ్యవహారకాండలో వ్యవహార సత్తా ప్రకారంగా అతను పితృరుణం తీరడానికి కారణం కనుక అతను మనకు చాలా ముఖ్యమైనటువంటి వాడుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమని అంతకుముందు ఉపాసనలో వీరుడైనటువంటి అస్య కులే వీరోజాయతే అని 3:16 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. వీరుడైనటువంటి పుత్రుడు కలుగుతాడు ఆ ఉపాసనా ఫలంగానే ఓ మాట ఉంది. అంటే తర్వాత వాళ్ళు కూడా ఇలా ఉపాసన చేసి బ్రహ్మ విద్యను లోకంలోకి ప్రచారం చేయటానికి కారణభూతులవుతూ ఉంటారు. ఉపనిషద్ మర్యాదలో చూస్తే తండ్రి తన తర్వాత ఉన్నటువంటి జ్యేష్ఠపుత్రుడికి ఈ బ్రహ్మ విద్యను ఇచ్చాడు అని, కొంతమంది శిష్యులుంటే వారికి ఇచ్చారని, ఇలా 2 రకాలుగా కనపడుతూ ఉంటుంది. బ్రహ్మ విద్యా సంప్రదాయంలో తండ్రి కుమారులు భృగుర్వైవారుణి వరుణం పితరముపససార అధీహ భగవో బ్రహ్మేతి అని ఉంది. అలాగా శిష్య పరంపర ఉపకౌశలుడు, సత్యకాముడు, నచికేతు మొదలైనటువంటి వారందరూ శిష్యులుగా గురువుల దగ్గర బ్రహ్మ విద్యను పొందారు. కాబట్టి అలాంటి కుమారుని రక్షించటం, అతని యొక్క యోగక్షేమాలు, మనం వాటిని కూడా ప్రార్థించటం అనేటటువంటి దాంట్లో ఈ ఉపాసనా ఫలం ఉపకరిస్తున్నట్టుగా కనపడుతోంది. అంతరిక్షోదర కోశో బుద్ధిబుద్ధ్నో నజీర్యతి దిశోహ్యస్య స్రక్తయో జ్యోర్యశోదరం ఉత్తరం బిలం సయేష కోశో వసుధానా తస్మిన్ విశ్వమిదం శ్రితం అని ప్రకరణం ప్రారంభమైందండి. అంటే బ్రహ్మాండ కోశం, పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి బ్రహ్మాండాలు, వాటిని మీరు ఒకనొక కోశంగా భావించండి. మనం సూర్యుడిని ఆదిత్యో దేవమధు అని మనం
మధువుగా భావించాం. దాన్ని ఆ సూర్యమండలాన్ని జులోకం అనే వంశం వెదురు బొంగు నుండి అంతరిక్షం అనేటువంటి ఆదిత్య అదే మధు తేనె చుట్టని వేళ్లాడుతున్నట్టుగా భావించాం. ఇలాంటి భావనలు మనకి అడుగడుగునా కూడా కనపడుతూనే ఉంటాయి. ఇక్కడ కోశం అంటే ఒక మొగ్గ ఉందనుకో, పద్మకోశ ప్రతీకాశం అని మనకు నారాయణం కూడా చెబుతుంది. అక్కడ దాంట్లో అధో నిశ్చయాపితస్యాంతే నాభ్యాము ప్రతిష్టతి అంటూ దాని వర్ణన, తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అంటూ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అందువలన ఈ బ్రహ్మాండం అనేటువంటి ఒకనొక మొగ్గ తామర పువ్వు సగం విచ్చి అలా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో కనపడుతూ ఉంటుంది ఒకప్పుడు. దాని లోపల ఉన్నటువంటిది ఉదరమంతరిక్షం. దాని లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అంతా కూడాను అంతరిక్షం. అంతరిక్షం అనేటటువంటిది ఒకనొక కోశంలో ఒక భాగంగా దానికి చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు 4 దిక్కుల్ని కల్పించుకోండి. కల్పించుకుంటే ఆ 4 దిక్కులు కోణాలు, 4 దిక్కులుగాను ఊర్ధ్వం దిక్కు ఇవంతా కూడాను ఒకనొక భావన సహజంగా ఉంటాయి కదా 4 పక్కలను. ఇది భూమి బుద్ధినో మూలం అన్నారు. దీనికి మూలం ఏమిటంటే భూమి. మామూలుగా తటాకాల్లో లేకపోతే నేల మీద కూడా తామర పూలు పూస్తాయని కాళిదాసు ఒక చోట వర్ణన మాట్లాడుతూ చెప్పాడు. అంచేత నీళ్లలోనూ ఉంటాయి, మెట్ట తామర అంటుంటారు. భూమి బుద్ధిన నజీర్యతి దిశోహాస్య స్రక్తయో, దిక్కులన్నీ కూడాను చుట్టూరా దాని యొక్క కోణాలు. జూరస్య ఉదరం ఉత్తరం బిలం, జులోకం దానికి ఉత్తర దిక్కుగా బిలం. స ఏష కోశో వసుధాన, ఇలాంటి ఒకనొక బ్రహ్మాండ కోశం అన్నమాట అర్థం ఇది. వసుధాన అంటే వసు అంటే ధనం. అది ఆ శబ్దం చేత కర్మఫలం. ప్రాణులు వారు చేసుకున్నటువంటి కర్మలు, ఆ కర్మల వల్ల అనుభవించవలసినటువంటి ఫలము, ఇవన్నీ కూడాను దానిలో ఉంటాయి. అందుకనే వసుధాన అన్నారు. వసుధీయతే అస్మిన్ ప్రాణినాం కర్మఫలాఖ్యం అతో వసుధాన అని వివరణ భాష్యకారుడు. అందువలన ప్రాణులు చేసుకున్నటువంటి కర్మలంటే ఇహలోక భోగాల కోసమని పరలోక భోగాల కోసమని వాడు చేసుకుంటూ ఉంటారు. అన్నీ కూడా దాంట్లో ఉండవలసిందే. ఈ లోకంలో ఉత్తమ సుఖాలను కాంక్షించి లేక స్వర్గాది భోగాలు కాంక్షించి అవన్నీ కూడాను వాళ్ళు చేస్తారు కనుక అవన్నీ కూడాను ఈ బ్రహ్మాండ మధ్యలోనే ఉంటూ ఉంటాయి. బ్రహ్మాండ మధ్యలో పృథివీ, అంతరిక్షం, జులోకం, ఇంకా లోకాలోకాలు మొత్తం అంతా కూడా ఉంటాయి కనుక వాళ్ళ కర్మ ఫలం ఏ లోకంలో అనుభవించాల్సి ఉంటే ఆ లోకానికి ఎడుతూ ఉంటారు. అది ప్రత్యక్షాది ప్రమాణాల చేత వాళ్ళకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇలా మొత్తం మీద చూస్తే ఈ కోశం అంతరిక్షోదర కోశో భూమి బుద్ధిన నజీర్యతి, ఇది అంత తేలిగ్గా పోయేది కాదు. ప్రళయం దాకా అలాగే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ లోపల కొన్ని వేల సంవత్సరాలు యుగాలు నడుస్తాయి. ఈ లోపల జీవులు ఎంతమంది ఎన్ని రకాలుగా జన్మిస్తూ ఉంటారో, పోతూ ఉంటారో, తిరుగుతూ ఉంటారో, కర్మలు చేస్తారో, నడుస్తూ ఉంటుంది జగత్ ప్రపంచ చక్రం అంతా కూడాను. అలాంటిదన్నమాట. ఇక పోయిన ఉపనిషత్తు ఏమంటుంది అంటే తస్య ప్రాచీ దిగ్జుహూర్నామ, దానికి ప్రాచీ దిక్కు తూర్పు 4 కోణాలు ఉంటాయని చెప్పాను కదా.
తూర్పు దిక్కుందే, ఆ దిక్కు నేను జుహు అనేటటువంటి పేరుతో వ్యవహరించు. అదేంటి జుహు అంటాడేమిటి? ఈ పేరు ఎప్పుడు వినలేదే నేను. వినకపోవడం ఏంది? కర్మకాండలో జుహు, ఉపభృతు, ధ్రువ అనే సృక్కులు ప్రధానమైనటువంటి హోమసాధనం. అదేమిటి అలా తూర్పు దిక్కున పెట్టావేమిటి దీనికి అనంటే, తూర్పు దిక్కున త్రేతాగ్నిలో ఆహ్వనీయం తూర్పు దిక్కున ఉంటుంది. ప్రధానంగా ఎక్కువ హోమాలన్నీ కూడా అక్కడే జరుగుతాయి. అందుకోసమని జుహు అని పేరు దానికి పేరెట్టారు. సహమానా నామ దక్షిణారాజ్ఞీ నామ. దక్షిణ దిక్కుకు ఏం పేరు పెడుతున్నావు అని అడిగా. ఆ బ్రహ్మాండ కోశ మొగ్గకి దక్షిణ పక్క సహమాన అనిట, రాజ్ఞి అని కూడా పేరుట దానికి. రాజ్ఞి ప్రతీచి, సహమాన అనేటటువంటిది దక్షిణ. రాజ్ఞి అనేది పడమటి దిక్కుకు పేరు, సుభూత అనేది ఉత్తర దిక్కుకు పేరు. ఇలా 4 పేర్లు పెట్టారు. దక్షిణ దిక్కుకు పెట్టినటువంటి పేరులో సహమాన అంటే అర్థం ఏమిటి అని అంటే, పాపకర్మ ఫలాలన్నింటినీ కూడాను వాళ్ళు సహిస్తారట. దక్షిణ దిక్కు యమదిక్కు. అది పాపాలు చేస్తే పాపకర్మ ఫలంగా దక్షిణ దిక్కునే ఉందన్నటువంటి యమలోకంలో పోతారు. అక్కడ వాడు చేసిన పాప ఫలాలన్నీ కూడాను అనుభవించక తప్పదు. సహమాన అంటం చేత వాళ్ళు అక్కడ పెట్టే యాతనలు, బాధలు అవన్నీ సహించటమే, చేసేదేం లేదుగా. అందుకని సహమాన అని పేరెట్టారట. పడమటి దిక్కుకు రాజ్ఞి అని పేరెట్టావు ఏమిటి అని అడిగా. అంటే వరుణదేవత అధిష్ఠించి ఉంటాడు పశ్చిమ దిక్కున. వరుణుడు రాజు అని, రాజులలో దేవతల్లో రాజులు ఉంటారు. ఇంద్రుడు, వరుణుడు వీళ్ళు రాజుల్లో చేరతారు, క్షత్రియులు అన్నమాట. బృహస్పతి ఏమో బ్రాహ్మణుల్లో ఉంటాడని, ఇలా వర్ణభేదాలు స్వర్గలోకంలో దేవతలకు కూడా ఉన్నాయని వేదాల్లో వర్ణనలు ఉన్నాయి. ఆ దిక్కు అతని చేత పరిపాలించబడేది కాబట్టి ఆ దిక్కు రాజ్ఞి అని దానికి పేరెట్టాడు. సంభూత నామోదీచి. తర్వాత లేక రాజ్ఞి అని దానికి మరో అర్థం కూడా చూస్తే, పడమట దిక్కున సూర్యాస్తమయం అయినప్పుడు రాగం, సంధ్యారాగం అది ఉంటుంది కాబట్టి దానికి రాజ్ఞి అని కూడా పేరెట్టారు. అనురాగంతో ఉంటుంది, సంధ్యారాగం కదా అనురాగం. అలాగే రాజుగారు భార్య అనురాగవతి, అందువలన రాజ్ఞి అన్నారు. అలా ఉంచండి. ఇకపోతే ఉదీచి ఉత్తర దిక్కుకు వెడితే, ఉత్తర దిక్కుని అధిష్ఠించి ఉండేవాడు కుబేరుడు. ఆయన సుభూత, దానికి చాలా ధనం ఉంటుంది ఆయన దగ్గర, అందువలన దానికి సుభూత అని పేరెట్టారు. తాసాం వాయుర్వత్సః సజ ఏతదేవం వాయుం దిశాం వత్సం వేదన పుత్రరోధం రోదితి. ఈ దిక్కులు 4 ఉన్నాయండి. ఇప్పుడు ఈ 4ంటికి ఈ రకమైనటువంటి పేర్లు జుహు, సహమాన, రాజ్ఞి, సుభూత. దిక్శబ్దాలు స్త్రీలింగాలని మామూలు సాహిత్య సంప్రదాయం. దిక్కులు కాబట్టి వాటికి స్త్రీలింగ పరంగా ఉంటాయి కనుక సంతానం కలుగుతుంది. వాయువు వీటికన్నింటికి కుమారుడు అనుకో, భావనా బలం. వాయుం దిశాం వత్సం వేద, వీళ్ళందరికీ కూడాను వాయువు కుమారుడు. ఆయన లేని చోటు ఉంటూ ఉండదుగా అసలు. ఈ రకంగా వాయువుని వీళ్ళందరికీ వత్సగా నువ్వు భావన చేస్తూ ఉండు. నా పుత్రరోధం రోదితి. అలాంటి ఉపాసకుడికి పుత్రరోధన అనే మాట వినకూడదు. అసలు అటువంటి మాట మనం చాలా తప్పది, వినకూడదు. అలాంటి విషయం చెప్పారు. మామూలుగా మనకి శివసుమారోపాసన చేస్తూ సాయంత్రం పూట స్వాధ్యాయ బ్రాహ్మణంలో చెప్పినప్పుడు ఆ ఉపాసకుడికి సంతానం లేకపోవడం అంటూ ఉండదు అని చెప్పింది అక్కడ.
అతను చాలా విశిష్టమైనటువంటి ఫలం చెబుతూ శాక్వర శిశుమారస్తగుం హయ ఏవం వేద అపపునర్మృత్యుంజయతి జయతి స్వర్గం లోకం. అపమృత్యువు లేదు ఆ ఉపాసకుడికి. శాక్వరోపాసన, శింశుమారోపాసన. జయతి స్వర్గం లోకం, స్వర్గలోకాన్ని జయిస్తాడు. నాధ్వని ప్రమీయతే, నాగ్నో ప్రమీయతే, నాప్సు ప్రమీయతే. హఠాత్తుగా దుర్మరణం అనేది లేదు అతనికి. నా అనపత్య ప్రమీయతే లగ్వాన్నో భవతి అంది. అనపత్య సన్న ప్రమీయతే అంది. సంతానం లేకుండా పోవటం అనేది ఉండదు వాడికి అంది. ఇక్కడ ఉన్న సంతానానికి ఎటువంటి హాని కలదని ఇక్కడ చెబుతోంది. ఉపాసనా ఫలాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం ఆ రకంగా భావన చేయాలి. చేసినప్పుడు ఇటువంటి ప్రయోజనాన్ని పొందుతాం. సోహమేతమేవం వాయుం దిశాం వత్సం వేద మా పుత్రరోధం వృదం అని ఈ రకంగా ఎవరైతే ఉపాసన చేస్తారో అలాంటి వారికి పుత్రరోధన అనేది లేదు అని చెప్పింది. ఆ తర్వాత మాట్లాడుతూ అంటుంది, అరిష్టం కోశం ప్రపజ్యే అమునా అమునా, ప్రాణం ప్రపజ్యే అమునా అమునా, భూః ప్రపజ్యే అమునా అమునా, భువః ప్రపజ్యే అమునా అమునా, స్వప్రపజ్యే అమునా అమునా అని అంటుంది. చాలా విశిష్టమైనటువంటి భావన. నేను ఎన్నడూ కూడాను ఈ బ్రహ్మాండ కోశాలని ఉపాసన చేసినప్పుడు అరిష్టం కోశం ప్రపజ్యే అని అంటుంది. అప్పుడు ఈ ఉపాసనా ఫలం పుత్రరోధనం లేకుండా ఉండటం కదా. పుత్రులు ఒకవేళ ఇది నీకు ముగ్గురు ఉన్నారనుకో, అమునా 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 అని 3 సార్లు అంటోంది. అమునా అన్నప్పుడల్లా ఒక్కొక్క వాడి పేరు చెబుతూ ఉండు. కర్మకాండలో చెప్తారు, చివరిలో వాళ్ళ కుమారుల పేర్లు చెబుతూ ఉంటారు. చివరిలో వచ్చేటప్పటికల్లా ప్రదక్షిణాలు చేసినప్పుడు ఆ ప్రాంతాలు ఆ సమయంలో అట్లా చెప్పమన్నాడు. అలాగే నేను భూః ప్రపజ్యే, ప్రాణాన్ని నేను శరణు పొందినప్పుడు భూలోకాన్ని శరణు పొందుతున్నా, భూవర్లోకాన్ని సువర్లోకాన్ని అని ప్రతిదాని దగ్గర నీ కుమారుల పేర్లు చెప్పుకుంటూ ఉండు. అటువంటప్పుడు ప్రాణవియోగం కానీ, ఏ లోకం నుండి అతనికి వియోగం కానీ ఇలాంటివి ఏమి కూడా అతనికి ఉండవు. సయదవోచం ప్రాణం ప్రపజ్యే ఇది ప్రాణోవా ఇదగం సర్వం భూతం ఇది దింకించ తమేవ తత్ ప్రాపత్సి. ప్రాణాన్ని నేను పొందుతున్నాను, నా కుమారుడిని ప్రాణంతో సంయోజనం చేస్తున్నాను, నా కుమారుడికి ఎటువంటి ప్రాణాన్ని గురించి వియోగం కానీ అలాంటిది నాకు ఉండకుండా ఉండుగాక అని అంటోంది. ఏమయ్యా ప్రాణాన్ని పొందుతున్నానంటావు, బ్రహ్మాండ కోశం కదా, ఇంకా అనేక ఉన్నాయి కదా, దీని గురించే నువ్వు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఆ దేవతనే పొందుతున్నాను అని ఎందుకంటున్నావు నువ్వు అని నేను అడిగితే, ప్రాణోవా ఇదగం సర్వం, ప్రాణం లేనిదే దేహత్తులో ఏముంది అసలు? ఈ ప్రపంచం అంతా కూడాను ప్రాణవాయువుతో నిలుస్తోంది. బాహ్యమైనటువంటి ప్రాణవాయువు లోకంలో వీస్తోంది, ప్రాణివర్గం అంతా కూడా జీవిస్తోంది. అలాంటిది మన శరీరంలో అధ్యాత్మంలో కూడా ప్రాణవాయువు, ఇది భూత ప్రపంచం, ఇదంతా సర్వప్రపంచకాలకి ఆధారమైంది. దీని ఎందే ప్రపంచం అంతా కూడాను ఆధారపడి ఉంది. అది లేనిది ఏం లేదు కదా. అందుకోసమని నేను ప్రాణాన్ని ప్రార్థిస్తున్నాను, నేను ప్రాణాన్ని పొందుతున్నాను. నా కుమారుడి విషయంలో నాకు ఎటువంటి ప్రాణం వలన ఎటువంటి ప్రమాదం నాకు లేకుండా ఉండుగాక, ప్రాణాన్ని పొందుతున్నాను కదా నేను అని చెప్పుకుంటున్నాడు. ఆ తర్వాత అంటాడు, యదవోచం భూః ప్రపజ్యే ఇది పృథివీం ప్రపజ్యే అంతరిక్షం ప్రపజ్యే దివం ప్రపజ్యే ఇచ్చేదవోచం. అదే కాదు, 3 లోకాలు నేను శరణు పెడుతున్నాను. ఏ లోకంలో ఎప్పుడు కూడా నాకు ఇటువంటి ఇబ్బంది కలగకూడదు. అగ్నిం ప్రపజ్యే వాయుం ప్రపజ్యే ఆదిత్యం ప్రపజ్యే భూః భువః సువః.
భూ అంటే పృథివీలోకం, భువ అంతరిక్షలోకం, శుభ స్వర్గలోకం. 3 లోకాలని కూడాను నేను పొందుతున్నాను ఈ ఉపాసనా బలం వలన. ఎక్కడా కూడా నా కుమారుడికి ఎటువంటి ఇబ్బంది నాకు కలగకూడదు అని లోకాల దృష్టిలో, మరి అగ్ని, వాయు, ఆదిత్యుడు అనేటువంటి దేవతా దృష్టిలో, లోక దృష్టిలో, దేవతా దృష్టిలో కూడాను, ప్రాణ దృష్టిలో కూడాను, బ్రహ్మాండ కోశంలో ఎక్కడైనా సరే ఎటువంటి ఇబ్బంది నా సంతానానికి కలగకూడదు. యదవోచం స్వప్రపద్యే ఇది ఋగ్వేదం ప్రపద్యే, యజుర్వేదం ప్రపద్యే, సామవేదం ప్రపద్యే ఇత్యవోచము వోచం. వేదాలు, 3 వేదాలు, వాటిని కూడా నేను ప్రార్థిస్తున్నాను. తద్వారా నాకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని ఈ రకమైనటువంటి ఉపాసన ప్రయోజనాన్ని, ఫలాన్ని ఈ రకంగా వర్ణించింది. ఇలాంటి అనుకోకుండా ఇలాంటి ఉపాసనా ప్రయోజనాలు ఎన్నో సామవేదంలో ఛాందోగ్యోపనిషత్ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. 4వ అధ్యాయంలో ప్రారంభంలో ఇకపోతే సంవర్గ విద్య అని ఒకనొక విద్య. ఇది జానశ్రుతి, రైకుడు వీళ్ళకి సంబంధించిన ఉపాఖ్యానం ద్వారా మనకి ఇది తెలియటానికి అవకాశం ఉంది. ఇక్కడ మధ్యలో ఒక కథా వృత్తాంతాన్ని కూడా పెడుతోంది. ఉపాఖ్యానం మధ్య మధ్యలో ఉపాఖ్యానాలు చెబుతూ ఉంటుంది ఉపనిషత్తు కూడాను. ఎందుకంటే బ్రహ్మ విద్య సులభంగా తెలియటం కోసమని ఒకనొక ఇతిహాసం కానీ మధ్యలో పెట్టినట్టయితే మనస్సు లగ్నం అవడానికి అవకాశం ఉంటుందని శృతి అలా చేస్తూ ఉంటుంది. సుఖావబోధార్థ ఆఖ్యాయిక అన్నారు భాష్యకారుడు. దీంట్లో శ్రద్ధ, అన్నదాన, అనుద్ధతత్వాదీనాం విద్యాప్రాప్తి సాధనత్వం ప్రదర్శ్యతే. దీంట్లో ఒక మహారాజు గారు, ఆయన గొప్ప దాత, ఆయన అన్నదానం చేస్తాడు. దానం చాలా గొప్పది కదా. దానే నారా తీరపానుదంత దానేన ద్విషంతో మిత్రా భవంతి దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి అని చెబుతుంది నారాయణోపనిషత్తు. దానం వల్ల శత్రువులు కూడా మిత్రులు అవుతారనుకో. ఇంకా ఏం చెప్పమంటావు? దానం వలన మనకి ఏది సిద్ధించదు. బ్రహ్మజ్ఞానం కూడా దానం వలన సిద్ధిస్తుంది. దానికి దానం కూడా సాధనం అని తమేతం వేదానువచనైన బ్రాహ్మణ విదుషంది యజ్ఞైన దానేన అని చెప్పింది. అలాంటిది దానం అంటే. అయితే కానీ అనుద్ధతత్వం కూడా ఉండాలని చెప్తోంది ఇక్కడ. నేను దాతని కదా అని అహంకారంగా ఉన్నట్టయితే పనికిరాడు వాడు. సహజంగా అలాంటి భావాలు రావటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిలో మనది కాదు ఇదంతాను. పరమాత్మ ఇచ్చినటువంటి వస్తువుని మనం ఇంకోళ్ళకి సంక్రమింపజేస్తున్నాం. స్వస్వత్వ నివృత్తిపూర్వకం పరస్వత్వాపాదానం దానం అంటారు. ఇప్పటిదాకా నా చేతిలో, నా అధీనంలో ఉంది, దాని యందు నాకు స్వత్వం ఉంది, నాది అనుకునే భావం. ఇప్పుడు దాన్ని ఇంకోళ్ళకి నేను సంక్రమింపజేస్తున్నా. అంతకంటే ఏం లేదు దీంట్లోనూ. దీనికోసం ఏమిటో విర్రవీగిపోవటం, నేనంతటి వాడిని అనుకోవటం లోకంలో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. అదిగో అదే పనికిరాదు అని చెప్పడం కోసమే ఈ ఉపాఖ్యానం బయలుదేరింది. అందువల్ల గీతాచార్యుడు సాత్విక దానం అన్నాడు. అంటే మళ్ళీ తిరగ వాళ్ళతో మనకు ఉపకారం లేకుండా కేవలం దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతం అన్నాడు ఆయన. దాతవ్యమితి బుద్ధ, నీ దగ్గర సొమ్ము ఉంది కాబట్టి నువ్వు దానం చేయక తప్పదు. లేనివాడేం చేస్తాడు? అయినప్పుడు దీయతే అనుపకారిణే, ఇతని వల్ల మళ్ళీ తర్వాత మనకేమైనా ప్రయోజనం ఉండకపోతుందా అని అనుకోమోక. దేశము, కాలము, పాత్రలు చూసి దానం చేయి అంటూ కొన్ని సాత్విక, రాజస, తామస
దానాలను వివరించింది. అటువంటి దానం ఎంతో ఉపకరించి జ్ఞానానికి సాధనం అవుతుందని మనం తెలుసుకోవాలి. జానశ్రుతి అని ఒక మహారాజు గారు, ఆయన శ్రద్ధాదేయ, శ్రద్ధాశక్తులతో దానం చేస్తాడు. శ్రద్ధయాదేయం అంటూ తైత్రీయం శ్రద్ధతోనే దానం చెయ్యి అని చెప్తోంది. బహుదాయి అని బిరుదు ఆయనకి, చాలా ఇస్తాడు. దాయి అంటే ఇది తచ్చీల తద్ధర్మ తత్సాధుకారుషు అని వ్యాకరణ మర్యాదను అనుసరించి ఆయనకి ఆ స్వభావం అన్నమాట దానికి అర్థం. ఏదో ఒక రోజున ఇచ్చాడు, రెండో రోజు మానేశాడు, అలా కాదు. ఆ శీలం ఆయనకి ఎప్పుడూ ఉంటుంది, స్వభావం అనమాట. అర్థంలో వాడినటువంటి ప్రత్యయం అది, వ్యాకరణం ఆ రకంగా చెబుతోంది. అలాంటి బహుదాయి, బహుపాక్యాస అన్నాడు. ఆయన ఇంట్లో ఎక్కువగా అన్నం ఎప్పుడూ వండుతూ ఉంటారట. ఎందుకంటే అన్నస్య క్షుధితం పాత్రం, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టమన్నారు. అన్నం అనేటటువంటిది ఎంతో మహోపకారకమైనటువంటిది, ప్రాణం నిలుస్తుంది. అందువలన అన్నాన్ని దానం చేయడం కోసం ఆయన అలా ఎక్కువగా అన్నదానం చేస్తూ ఉంటుంటాడు. ఆయన సహవా సర్వత ఆవసథాం ఆవసథయాంచక్రే సర్వత ఏవం మే అత్స్యంతీతి. అన్నం ఎక్కడ దొరకదో అటువంటి చోట్ల ధర్మశాలలు కట్టించాడు ఆయన. ఆ ధర్మశాలలో అన్నం పెడతారు. ప్రాచీన కాలంలో అలాంటి ధర్మశాలలు బాగా ఉంటూ ఉండేవి. అక్కడికి వెళితే వాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు. అన్నసత్రం అంటాం మనం దాన్ని. అవి ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయి. మహానుభావులు అలాంటి ఏర్పాట్లు చేశారు. ఆ సమయానికి ఆకలైన వాళ్ళకి ఇంత ఆహారం ఇస్తారు, ప్రాణం నిలుస్తుంది, వాడు ఆనందపడతాడు. అందువలన అలాంటి వాడు ఆయన. అయితే శ్రద్ధాపురస్సరమేవ బ్రాహ్మణాదిభ్యో దేయమస్యేది శ్రద్ధాదేయ. ఏది చేసినా ఆయన శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు గీతాచార్యుడు. శ్రద్ధతో చేసిన వాడికి జ్ఞానం లభిస్తుంది అన్నారు. అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి అన్నాడు ఆయన. శ్రద్ధ లేనివాడు అనవసరం అన్నాడు, ప్రయోజనం లేనివాడు అవుతాడు. తర్వాత ఆ కాలాల్లో సర్వదిక్కులలోనూ నగరాల్లో అనేక చోట్ల సత్రాలు కట్టించి ఇచ్చాడండి. సరే, ఆయన దానఫలం క్రమంగా జ్ఞానానికి సాధనమవడం అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. వేసవికాలం తాపంగా ఉంది, మేడ మీద పడుకున్నాడు. చంద్రకిరణాలు కొంచెం తాపం తగ్గుతుందని ఆ దానఫలం ఎలా ఉంటుందో చూడండి. మనం అనుకుంటూ ఉంటాం, ఒక్కొక్క పుణ్యపురుషుడు ఒక్కొక్క పుణ్యం చేసిన వాడు ఉంటాడు. వాడి సంతతికి అనుకోకుండా ఏదో ఒక చాలా గొప్ప విద్యో ధనమో ఏదో లభిస్తుంది. పూర్వజన్మ సుకృతం అంటూ ఉంటాం మనం. వాళ్ళు చేసింది తర్వాత వాళ్ళకి ఆ పుణ్యం సంక్రమిస్తుంది అని చెబుతాయి శాస్త్రాలు. ఇతనికి కూడా ఉపయోగిస్తాయి. రాత్రిపూట పడుకునున్నాడు. ఈ దానఫలం, ఇతను దానమే మహాఫలం, ఇదే పరమార్థం అని అనుకుంటున్నాడు. ఇంతకంటే ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఇతనికి కలగటానికి ఇతని మనస్సు పరిపక్వమైంది, దానగుణం ఫలించింది. శ్రద్ధాశక్తి కలవాడు, కేవలం పరమార్థ దృష్టితో దానం చేస్తాడు. సాత్వికుడు, శ్రద్ధాశక్తులతో ఉంటాడు. ఇతన్ని అనుగ్రహించాలి అనుకున్నారు దేవతలు. హంసరూపంగా ఆ మేడ మీద పడుకుంటే అలా పెడుతున్నారు వాళ్ళు. హంసో హంసమభ్యువాచ ఓహోయి భల్లాక్ష జానశ్రుతే పౌత్రాయణస్య సమందివా జ్యోతిరతతం తస్మా ప్రాసాక్షీన్ తత్వా మా ప్రధాక్షీ అంది. ఒక పరంపరగా 5, 6, 7, 8 హంసలు అలా ముందుకు పంక్తిగా పెడుతున్నాయి.
ముందు పెడుతున్నటువంటి హంసను ఉద్దేశించి ఇటుపక్క పంక్తిలో చివరున్నటువంటి హంస అంటుంది, ఓ హంస, ఏమిటి ఆ ఆ పోకటం, ఎందుకు అలా ఇష్టం వచ్చినట్టుగా పెడుతున్నావు? కింద ఎవరున్నారో చూశావా? జానశ్రుతి మహారాజు. ఆయన యొక్క అన్నదాన మహిమ చాలా గొప్పది. అది ఒకానొక జ్యోతిస్సు. దానివల్ల ఏం విలువ ఉంటుందో, ఏం ప్రయోజనాన్ని పొందుతామో మనం చెప్పలేం. మిగతా అన్నింటికంటే కూడాను విద్య చాలా మానవుడిని ఉత్తమ స్థితికి తీసుకెడుతుంది అని శాస్త్రాలు. ఇది జ్యోతిస్వరూపం. దానివలన ఆ జ్యోతిష్లో పడి మాడిపోతావు, ఏమిటో అనుకుంటున్నావు. జాగ్రత్త స్మా, అలా పెడుతున్నావే అని అంటూ ముందు పెడుతున్నటువంటి హంసను గురించి వెనకాల హంస సంబోధించి మాట్లాడుతుంది. ఏం చెబుతుంది, ఏమిటి అనే విషయం మనం వినాలి.